ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 5వ అధ్యాయము 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించును. ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఉద్దేశాన్ని మనం గమనిద్దాం. దేవుడు ఆయన యొక్క హృదయము, ఆయన యొక్క దైవికమైన తలంపులను మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. గుడ్ అండ్ బ్యాడ్, సృష్టిలో మంచివారే కావచ్చు చెడ్డవారే కావచ్చు, తన సృష్టిలో భాగమై ఉన్నారని తెలియజేస్తున్నాడు. అలాగే దేవుని యొక్క నీతి లేదా దేవుని యొక్క ప్రేమ మంచివారికి చెడ్డవారికి కూడా పంచబడుతుంది. మీరు ఇది రక్షణ ప్రణాళికలో కూడా చూసినట్లయితే రోమాపత్రిక 5వ అధ్యాయంలో ఆయన అంటాడు, మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు సిలువలో బలియాగమయ్యాడు, అర్పణగా అర్పించబడ్డాడు. అంటే వీఆర్ ఆల్ సిన్నింగ్. పాపము లేదా పాపభూయిష్టమైన తలంపులు మానవంలో ఎప్పుడూ ఉన్నాయి. కొన్నిసార్లు మంచివారే చెడ్డగా ప్రవర్తించవచ్చు, కొన్నిసార్లు సందర్భానుసారంగా చెడ్డవారు కూడా మంచి నిర్ణయాలు తీసుకుని నలుగురికి ఉపయోగపడే మంచి పనులు చేయొచ్చు. యెహోవా అందరికీ ఉపకారి అయి ఉన్నాడు. 145వ అధ్యాయము 9వ వచనంలో ఈ యొక్క మాట ఉంచబడింది. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరము ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. సమస్త మానవాళిని రక్షించాలని, సమస్త మానవాళికి సరి అయిన సమమైన ప్రేమను ఆయన పంచుతూ ఉన్నాడు ఈ రోజున. కానీ మనుషులు అర్థం చేసుకునే స్థితిలో లేరు. ఆయన సృష్టి క్రమం కావచ్చు, ఆయన ఈవులు కావచ్చు, ఆయన బ్లెస్సింగ్స్ కావచ్చు, సమస్త మానవాళికి ఆయన అందిస్తున్నాడు. కానీ అది గ్రహించుకునే స్థితిలో కొంతమంది మాత్రమే ఉంటున్నారు. అందుకే ఒక చోట వాక్య భాగంలో రాయబడి ఉంటాయి, వారి కన్నులు భూసంచారము చేయుచున్నవి అని. అంటే వారు కింద ఉన్న వాటిని చూడగలుగుతున్నారు, కానీ పైన ఉన్న వాటిని, గ్రేట్ థింగ్స్ అండ్ గాడ్ థింగ్స్, గాడ్ క్రియేటింగ్ థింగ్స్, దేవుని యొక్క పరలోకపు క్రియలను కానీ తలంపులను కానీ వారు గ్రహించలేకపోతున్నారు. సహజంగా మనం జీవించడానికి కావలసిన ప్రతి ఒక్క అవసరతలని గుర్తించగలరు, కానీ మనం అలా బ్రతకడానికి గల కారణమైనటువంటి దేవునిని మర్చిపోతూ ఉంటారు వాళ్ళు. దాన్నే గ్రాటిట్యూడ్ అంటారు. అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేటువంటి స్వభావం. ఇది మనుషులలో అంతకంతకు తగ్గిపోతుంది మీరు గమనిస్తే. దానివల్లనే ఈ యొక్క ఈవిల్ అండ్ రైచోస్ రోజున సొసైటీలో ఎందుకండి అంత అన్యాయమైన దుర్మార్గమైన పనులు చేస్తున్నారు మనుషులు? అత్యాచారాలు కావచ్చు, మానభంగాలు కావచ్చు, లేదా దొంగతనాలు కావచ్చు, అన్యాయకరమైనటువంటి పనులు కావచ్చు, ఇవన్నీ కూడా సమాజంలో జరుగుతున్నాయి. ఒకరిని అన్యాయం చేసి సంపాదించుకునే విధానంలో ప్రజలు ఉంటున్నారు, లేదా తన యొక్క యోగక్షేమాల కొరకు ఇతరులను ఎంతమందినైనా నష్టపరుస్తున్నారు, ఇతరులను ఎంతమందినైనా అన్యాయం పాలు చేస్తున్నారు. ఎన్నో కుటుంబాలని వాళ్ళు ఏం చేస్తున్నారంటే కన్నీటి సాగరంలో వదిలి వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏమనిపించట్లా, నేను బాగుంటే చాలు, నేను తింటే చాలు, నేను సమృద్ధిగా ఉంటే చాలు అనేటువంటి స్వభావం. కానీ ఆయన దీనంతటికీ కూడా ఒక సమయాన్ని ఏర్పరిచాడు. అంటే మనము భావించవచ్చు, ఈ రోజున నేనేం చేసినా కూడా నా బ్రతుకు బాగుంది కదా అని అనుకోవచ్చు. దేవుడు తీర్పు తీర్చే సమయం అంటూ ఒకటి ఉంది, జడ్జిమెంటల్ డే అనేది ఒకటి ఉంది. ఆ రోజున మనం చేసిన క్రియలు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే అవన్నీ కూడా తీర్పులోనికి వస్తాయని వాక్య భాగాలు చెబుతున్నాయి. అంటే మనం ఎలా జీవిస్తామో ఆ జీవితము యొక్క విలువ అనేది దేవుడు త్రాసులో ఉంచుతాడు. అలా త్రాసులో ఉంచినప్పుడు మన యొక్క మంచి క్రియలు లేదా దేవుని ఎదుట ఉంచబడినటువంటి విశ్వాసము, ఇతరులతో మనం నడుచుకునేటువంటి సత్య సంబంధమైనటువంటి నడవడిక మనలో గనక కనబడకపోతే మనము తీర్పు పాలులో నరకానికి, లేదనుకుంటే దేవునిని ఎరగని ప్రదేశానికి, శ్రమల ప్రదేశానికి వెళ్ళవలసి వస్తుంది. దేవుడు మనుషుల నుండి కోరుకునేది ఏంటంటే ఫెలోషిప్ విత్ గాడ్, దేవునితో కలిసి జీవించాలి. మనుషులు ఒకరికొకరు సత్సంబంధాలు కలిగి జీవించాలి, ప్రేమానురాగాలు కలిగి జీవించాలి, దేవునిని ఎరిగిన భయభక్తులు కలిగిన జీవితము జీవించాలి, నీతియుక్తమైనటువంటి జీవితం జీవించాలి, శ్రేష్టమైన జీవితం జీవించాలి, తోటి మనిషితో కలిసి సమాధానకరమైన జీవితం జీవించాలి.
ఈ రోజున మనుషులు అలా ఉన్నారా అండి? ఎవరి స్వార్థం వారిది. మనము సొసైటీలో ఇరుగు పొరుగు వరకు మనం ఆలోచన చేస్తున్నాం. మీరు కుటుంబంలోనే చూడండి, అన్నదమ్ములకు సమాధానం లేదు, అక్క చెల్లెండ్రకు సమాధానం లేదు, తోటి బంధువులకు సమాధానం లేదు. ఒకరు పైకొస్తే ఇంకొకరు సంతోషించలేని పరిస్థితులు. ఒకరు కష్టపడుతుంటే వారిని గుర్తించి లేదా వారిని ప్రోత్సహించే సందర్భం లేనటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయండి? మనిషిలో కృతజ్ఞతాభావము లేదు, మనిషిలో ప్రేమ చల్లారిపోయింది. ఈ యొక్క చీకటి కోణము మనుషులలో ఎక్కువైపోతుంది. దేవుడు ఈరోజు బాధపడుతున్నాడు. ఇరుకైన మార్గంలో ప్రవేశించేవారు బహు కొద్ది మంది అని ఆయన అన్నాడు. అంటే దాని అర్థము, నీతిని అనుసరించుచు కష్ట నష్టాలను అనుభవించుచు యథార్థముగా నడుచుకునేవాళ్ళు, దేవుని రాజ్యంలో లేదా దేవుని వెతికే వాళ్ళు బహు కొద్ది మంది ఉంటున్నారు అంటున్నాడు. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఇది గమనించుకొని దేవుని ప్రేమను మీరు పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలో ముగిస్తున్నాను.